మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాజాసాబ్. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జాప్యం కారణంగా రిలీజ్ డేట్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతోస్తుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5, 2025న రిలీజ్ చేయాలని మొదట నిర్ణయించారు. కానీ ఇప్పుడు అది కాస్త జనవరి 9, 2026కు మారినట్లు తెలుస్తుంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదని పరిస్థితి నెలకొని ఉంది. సౌత్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి బిగ్గెస్ట్ ఫెస్టివల్ కాబట్టి ఈ టైం రాజాసాబ్కు మరింత కలిసొస్తుందని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి ఈ మూవీ ఈ ఏడాది ఏప్రిల్లోనే థియేటర్స్లోకి రావాల్సి ఉంది. కానీ తర్వాత జూన్ 3, డిసెంబర్ 5న కొత్త రిలీజ్ డేట్స్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు అది కూడా వాయిదా పడేలా ఉందని సమాచారం. దీంతో సంక్రాంతికి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు. అయితే డేట్ మార్పుపై మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ది రాజాసాబ్ కథ ఒక యువకుడిపై ఆధారపడి ఉంటుంది. అతను ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు తన పూర్వీకుల స్వంత ఆస్తిపై దృష్టి పెడతాడు. ఈ కథలో వినోదం, భయం, రొమాన్స్ ప్రేక్షకులను కొత్త అనుభవాన్ని అందించనుందని మేకర్స్ తెలిపారు. ప్రభాస్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇటీవల సంజయ్ దత్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. వెంటనే అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హర్రర్ కామెడీతో తెరకెక్కుతున్న రాజాసాబ్పై అభిమానుల్లో అంచనా భారీగానే ఉన్నాయి. మరొక వైపు ఈ మూవీ కోసం 3 పాటలు, ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ మిగిలి ఉంది. ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని కొత్తదనాన్ని చూపించబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ హర్రర్ కామెడీ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవి ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై నిర్మితమవుతుంది. ప్రభాస్తో పాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే నయనతార ఒక ప్రత్యేక గీతంలో కనిపించనుంది. బ్రహ్మానందం, యోగి బాబు, అనుపమ్ ఖేర్, బోమని రాణి వంటి నటులు సహాయక పాత్రల్లో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజాసాబ్ సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేసి తీరుతామని మేకర్స్ చెప్తున్నారు. కానీ మరొక వైపు ఈ సినిమా వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందీలో 2 సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. దీంతో రాజాసాబ్ వాయిదా పడుతుండటంతోనే ఈ సినిమాలు రిలీజ్ అవుతున్నాయనే ప్రచారం కూడా జరుగుతుంది. డిసెంబర్ నుంచి పోస్ట్ పోన్ అయి సంక్రాంతికి రాజాసాబ్ రానుందనే టాక్ నడుస్తుంది. కానీ ఇప్పటికే సంక్రాంతికి మెగా 157 రిలీజ్కు రెడీగా ఉంది. అలాగే రవితేజ సినిమాతో పాటు జనన్ నాయగన్ కూడా రిలీజ్కు రెడీ అవుతుంది. మరిన్ని సినిమాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతికి రేసు రసవత్తరంగానే ఉంది కాబట్టి రాజాసాబ్ డిసెంబర్ 5కే వచ్చే అవకాశాలు ఎక్కువ. షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. మరి డైరెక్టర్ మారుతి ఏం చేస్తారో చూడాలి. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి భారీ అంచనాలను చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.